ఆ గోపిగాడు నాకు ఇష్టం లేని మా బామ్మ పేరుతో పదే పదే పిలుస్తూ నా ఇంకోని హర్ట్ చేస్తున్నాడే. అసలు ఊళ్ళో ఉన్న గోపీలందరినీ ఎత్తుకొచ్చేయండి. చదువుతామండి పొద్దున్నే ఏదో ఓటలేసుకుని. ఏంటి ఒక్కడిని తెచ్చారు? మొత్తం 11 మంది గోపిల్లో 10 మంది ఆచూకీ తెలియలేదే. వీడు ఒక్కడే బెల్ట్ షాప్ దగ్గర తచ్చాడుతున్నాడు. అర్జెంట్ గా రేట్ మాట్లాడేసుకో. ఏంటి మాట్లాడేసుకునేది రేటు? నేను ఏమన్నా ఫ్యాన్సీ షాప్ లో టెడ్డీ పేరునా లేకపోతే బ్యాంతీ షాప్ లో కూలింగ్ బీర్నా? బ్రదర్, మ్యాటర్ ఏంటంటే నువ్వు రోజు ఆ గోపిగాడి చుట్టూ తిరగాలి, నిన్ను అడ్డు పెట్టుకుని నేను వాడిని నేర్పించాలి. అందు నిమిత్తం నీకు నెలకి 50,000 రూపాయలు జీతం. ఇదిగో లచ్చ, నీ అకౌంట్ నెంబర్ ఇస్తే నెల నెల శాలరీ నీ అకౌంట్లో వేస్తాను. ఊళ్ళో 11 మంది గోపీలు ఉండగా అందులో 5 దుబాయ్లు ఎందుకున్నారు తెలుసా? ఎందుకో ఈ గోపిగాడు వాళ్ళని దుబాయ్ పంపించాడు. ఈడికేంటో వాళ్ళ మీద అంత ప్రేమ. అది ప్రేమ కాదు, ఈగో. గోపి అన్న పేరు ఇంకెవడికే ఉండకూడదు అన్న ఈగోతో ఆ 5గురిని నమ్మించి దొంగ పాస్పోర్ట్లతో దుబాయ్ పంపించాడు. వాళ్ళు దుబాయ్ నుంచి వస్తున్నామని ఫోన్ చేస్తే మీరు కనుక ఇండియా వస్తే దొంగ పాస్పోర్ట్ల సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు. 3 గోపీల్ని తారల్ని చేస్తానని చెప్పి సీరియల్ కి అగ్రిమెంట్ రాయించాడు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ మన ఊరు రారు. మరి మిగతా ఇద్దరు ఏమయ్యారు? అలా సముద్రం వరకు వెళ్తే తగులుతారు. చేపలు పడుతున్నారా? కాదు, పిచ్చోళ్ళు అయిపోయారు. అడి ఈగో తట్టుకోలేక మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేర్లు గోపీలా అని అడిగాను. రాళ్ళిచ్చి కొట్టారు. పోనీలే, వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు మాత్రం బానే ఉన్నావు. ఏ గోపి, దయచేసి ఆ పేరు పెట్టి పిలవద్దమ్మా. ఆ పేరు వల్ల అవుట్వాడిని అయ్యాను. నా పేరు గోపి కాదు, నా పేరు సుందర్. సుందర్ సుందర్. ఆపండి. మీరెందుకు ఏడుస్తున్నారు? కొంచెం ఎమోషనల్ అయ్యామే. ఎమోషన్ కాదే, వాడికి మోషన్ తెప్పిస్తా. దీన్ని బట్టి చూస్తే గోపి అనే మనిషి దొరకడం కొంచెం కష్టమేనే. అది ఇచ్చిన షాక్కి ఎన్ని ఫుల్లు తాగినా తక్కువేరా. రేయ్ బా, ఈ బార్ ఫుల్ అయిపోయింది బా, పద వేరే బార్కి వెళ్దాం. బావా ఇదే బాగుంటది. ఒక్క నిమిషం ఆగో. ఒక్క నిమిషంలో ఏం స్కీమ్ వేస్తాడు? ఒరే తింగరుడా, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ మీరు ఎవరితోనో బార్ లో మందు అవుతుందిరా. ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టరాలే చూడు బావా. ఐ లవ్ యూ. బా బీర్ 800 రూపాయలు అంట బా. అవునా? అరే అరే కంగారు పడకండి. అమలాపురం పరువు తీసేలాగా ఉన్నావు. అది కాదు బాబా, ఆ 800కి మనిషికి 2 బీర్లు వస్తాయి కదరా, దాంతో పాటు 2 చికెన్ లెగ్ పీసులు కూడా వచ్చేస్తాయి. హైదరాబాద్ మనం ఉండేది కాక హోటల్లో కాదురా, నో హోటల్లో. మై డియర్ బేరర్, 3 సీప్ లెక్కర్ బాటిల్ వచ్చి కూర్చోండి. అమలాపురం అందరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఓ రాములమ్మా కూర్చో. చిచ్చి, నాటు సారాగాడికి హోటల్ కి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. కాస్ట్లీ ఫారెన్ బ్రాండ్ లో 5 పుల్లులు. తర్వాత సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కొరియన్, జపనీస్, అమెరికన్, థాయిలాండ్ మొత్తం కలిపే ఏమని అన్ని నొట్టుకుని వచ్చాయి. సార్ ఇంకో 5 నిమిషాల్లో రెస్టారెంట్ క్లోజ్ అవుద్ది. ఏదైనా ఉంటే చెప్పండి సార్. రాజారావుగడి పిల్లం చిన్నరావుగడితో లేచిపోయిందట. ఆ విషయం నాకేం చెప్తున్నారు సార్? మరి నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమను. జోక్ అదిరింది. బిల్లు తెచ్చేయమంటారా? మరి అంతేగా. ఇదిగో సార్ బిల్లు. బాబాయ్ బిల్లు 28,000 అంటరా. అమలాపురం మాట్లాడితే కార్డా క్యాషా సార్? తేలా. అయ్యో పోనీ క్యాష్ అవును సార్. క్యాష్ అంటే వచ్చిన తర్వాత మేము క్యాష్ ఎప్పుడు చూసామా? మేనేజర్ గారు ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? వీళ్ళు దారుణంగా మందాగి బిల్లు అడిగితే తెలమాలేస్తారు సార్. వాళ్ళంత దారుణంగా తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సప్లై చేస్తారు సార్. రేయ్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళు లోపల తోయించి వీడిని బయట తోయించాయి. సార్ 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 ఎక్కడండి? ఇది చాలా కూర్చోండి సార్ బాబు, కూర్చోండి. సార్ సార్ ఇది అడిగారు సార్. సార్ హలో కంట్రోల్ రూమ్. నమస్తే సార్. రే ఇదేమన్నా వేసవ కాలంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం అనుకున్నారా? ఇంత దారుణంగా తాగేశారు. మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లి ఎక్కడ కొడితే మొత్తం బయటకు కక్కుంటారో అక్కడే కొడతాను. కానిస్టేబుల్స్ స్టేషన్ తీసుకురండి. కుదుపులో వస్తున్నాయి, స్లోగా వెళ్ళిపోయా బాబు. రే ఏదో కారణాల రే పైసా టికానా లేదు. 5 స్టార్ హోటల్ కావాలా? 5 స్టార్ హోటల్. ఇప్పుడు ఈ స్టేషన్ తీసుకెళ్లి ఉతికేస్తారా. ఈ గోపిగాడి పరువు ఏమవుతుందిరా? ఊర్లో అందరు పేపర్లోని టీవీలో చూస్తారా గోపిగారి పరువు పోయేదిరా. రే రే అబ్బా సత్యనాన్న కుర్రాడు కంగారు పడుతున్నాడు. బండి ఆపో. ఆపు. కొత్త నోట్ 500. ఇది నా 500. శంకర్, చంద్ర
ఏంటి 1000 రూపాయలు? 5 స్టార్ హోటల్లో మీ బిల్లు 28,000 రూపాయలు అయింది. 10% కూడా నాకు 2,800 రూపాయలు రావాలి వాటా. ఇంకా సత్యనారాయణ నువ్వు బాగా ఇసుకించేస్తున్నావు. మరి ఎలాగైతే రేపు నుంచి మా టెర్రస్ మీద తాగేస్తా. రేయ్, శంకర్ చంద్ర ఏంటి నేను బతుకొద్దా? నా భార్యరా, నా ఇంటి వద్దు, డెలివరీ ఆ ఖర్చులు ఎవరిస్తారయ్యా? నేను డెవలప్ అవుద్దా? అబ్బాయి యాడికి సత్యనారాయణ ఇంకపోతే రేపటి నుంచి నీ కోసం పుల్లు బట్టలు తాగుతావు 5 స్టార్ లో. జీవచ్చమ్మేట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునరా, అది లేని అమలాపురంలో నేను శవాన్ని కాక మరేంట్రా. ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? ఏమైంది? నువ్వు గోపిని మాట్లాడవే. వాడంటే నాకు చచ్చేంత ఇష్టమే. అది లేకపోతే నాకు ఆనందం ఎక్కడుంటుంది? రోజు ఎవరితో గొడవ పడేది, ఎవరిని ఆట పట్టించాలి? గుండె నేల మీద పడి గిలగిలమని కొట్టుకున్నంత బాధగా ఉందిరా. ఎంత ప్రేమని మనసులో దాచుకొని ఆ విషయం తనకి ఎందుకు చెప్పలేదురా నువ్వు? వాడెక్కడ కాదంటాడు అనే భయంతో చెప్పలేదే. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావే? వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే తట్టుకోలేక. నా మనసులో అది ఉందిరా, దాని మనసులో నేను లేనురా. ఒకవేళ చెప్పినా ఈగోతో అది ఒప్పుకోదురా. వాడి మీద అంత ప్రేమ ఉన్న దానివి పెళ్లికెందుకు ఒప్పుకున్నావే? అయ్యో ఎంత పని చేసావే. అట్లీస్ట్ ఈ పెళ్లి వల్ల అయినా నేను వాడి మనసులో ఉన్నానో లేదో తెలుస్తుందని చూసానే. పట్టుదలకి పోయి చాలా పెద్ద తప్పు చేసావే. ఇంకా గోపిగడ్ చాప్టర్ క్లోజ్ బా. ఏంట్రా క్లోజో? ఏంటి క్లోజో? ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రేమ సక్సెస్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా పెళ్లికి టైం ఉందిగా, రేపు ఉదయమే బయలుదేరు. వెళ్ళింది కళ్ళ ముందు నిలబడు. రేయ్, నువ్వు వెళ్ళకపోతే మేము సచ్చినంత తొట్టు. వెళ్ళరా. ఓరు దొంగ ఎదవలారా, మీ వల్ల నా జాబ్ పోయింది. మిమ్మల్ని నమ్మను. మీరు డబ్బులు చూపిస్తేనే మందు తెస్తాను. ఇదిగో డజన్ క్రెడిట్ కార్డులు. చాలా ఏం కావాలా? వద్దు సార్. కొత్త బ్రాండ్లు కదా సార్, ఇవాళ బిల్లు బాగా చేశారు. మరి కార్డు ఏది సార్? సార్, లాస్ట్ టైం నా జీతం అంతా మీ బిల్లో కట్ చేశారు. కొంచెం నా జీతం సంగతి చూస్తారా? ఈ కార్డులన్నీ గీక్కొని తీసుకో. కావాల్సినంత సార్, ఇది పని చేయట్లేదు సార్. అయితే మళ్ళీ గీకో. 0066. ఇది కూడా పని చేయట్లేదు సార్. ఇంకోటి గీకో. ఏంటయ్యా ఇందా నుంచి కార్డులు గీక్తూనే ఉన్నావు? ఏ కార్డు పని చేయట్లేదు సార్. వాళ్ళకంత మందు పోసే ముందు చూసుకోవద్దా? సార్, కార్డులు అయితే కనపడుతుంది కానీ బ్యాలెన్స్ ఏం కనపడుతుంది సార్. రేయ్ సార్, ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళని లోపల తోయించి వాడిని బయటికి తోయించాయి. అలాగే సార్. సార్, 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 వాళ్ళ డబ్బులే కొడితే నన్ను బయట తోసేస్తారండి సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? సార్, సార్, అయ్యో సార్, సార్ కావాలండి సార్. హలో కంట్రోల్ రూమ్. నమస్కారం. ఈ తాగుడేంటి, ఈ తిరుడేంటిరా? మీరు తాగిన తాగుడు, తిన్న ఫుడ్ ఒక కరువు ప్రాంతానికి పంపిస్తే 1 month కి సరిపోతురా? ఏరా, అది కడుపా కుడితి కాబా? ఇది స్టేషన్ లో తెలుసుకుందాం. కానిస్టేబుల్స్ జీప్ ఎక్కించండి. శంకర్, నెక్స్ట్ ఏ స్టార్ హోటల్? బావా డిసైడ్ చేయి. ఆడేనా? ఆడే. రే శంకర్గా ఫోన్ ఎత్తరా. ఇప్పుడు ఎలా? ఎత్తకపోతే పోలే. ఇప్పుడు నీ కొత్త చూడు. రే నల్లబాబు, ఎత్తరా, ఫోన్ ఎత్తరా నల్లబాబు. ఇప్పుడు ఎలా? ఎత్తకపోతే పోలా? నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్నావు కదరా. ఊళ్ళో మనల్ని ఎంత ఆడేసుకున్నాడ్రా. అందుకే కదా ఇప్పుడు ఆడు మనం ఆడుకుంటున్నాం. ఇప్పుడు ఆడు 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని 4 అడుగులు అటు ఇటు నడిచేసి
ఓ 3 సార్లు చెట్టుని గుద్దేసి ఒక 2 సిగరెట్లు కాల్చేసి ఒక టీ తాగి మళ్ళీ ఫోన్ చేస్తాడు చూడు. చెప్పానా? అమ్మ కర్రి గేదెల్లారా, ఆన్లైన్లో ఉండి ఆస్కర్ యాక్టింగ్లు చేస్తారా? అబ్బా సూపర్. FA లో బ్యూటిఫుల్ గర్ల్ అని అప్లోడ్ చేస్తారా? అయ్యో దానికోసమేగా తీసింది. థ్యాంక్ యూ. అబ్బా ఏంటిదే కొంటెళ్ళిపోతుంది ఫోన్లోకే. అబ్బా కొంట భలే ఉన్నవే, ఏటి మంచి నేతి కాజేలాగా ఉన్నావా? నువ్వు చిత్తకర్త కుక్క అని నాకు తెలుసురా. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడతావా? నువ్వా ఒక అమ్మాయి నాతో మాట్లాడమా? నేను మీ వీధి చివర మేడ మీద కొత్తగా దిగాను. రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటాను. అవునా? మీ రూమ్ ఎదురుగా ఉన్న ఇస్త్రీ అతని దగ్గర మీ నంబర్ తీసుకున్నాను. అవునా? ఐ లవ్ యూ మై ఇస్త్రీ డ్యూట్. నీకు నైట్కి బీర్ అర్జెంట్ గా కలుద్దాం డార్లింగ్. ఇప్పుడా? పొద్దున కదా, ఇద్దరికి కొంచెం ప్రెస్గా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే తొందరగా రా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నాకు నీకంట తొందరగా ఉందా కొంట. ఎక్కడికి రావాలి? మైత్రి వనం దగ్గర ఉన్నాను. గంటలు రావాలి మరి. గంట ఎందుకు? రారా ముళ్ళప్పంది, నీకుంది.